నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. గురువుగారు విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది? ముఖ్యంగా నాన్న మకర రాశి వారు గత 7.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఏళ్ళనాటి శని ప్రభావం పోవాలి, మేము అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావాలి. అవునా? వీరికి ఆదాయ వ్యయాల వ్యవహారానికి వస్తే నాన్న ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ వ్యవహారాలలో చూసుకుంటే అంతగా ముందున్నటువంటి కష్టకాలం దాదాపుగా తీరిందని చెప్తా. ఆదాయ వ్యయాలు ఒకటే కాదు, గ్రహాల పరిస్థితి కూడా. కానీ దీంట్లో కొంతవరకు శత్రు బాధలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. శత్రువుల రీత్యా వాళ్ళు చేసేటువంటి పన్నాగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అనుకూలంగా వీళ్ళకి ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అతి ఎక్కువగా నరఘోష కలిగి ఉండటానికి మకర రాశి వారికి ఎక్కువగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే శత్రువులు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు కూడా వీళ్ళ మీద చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మకర రాశి వారికి. మరి ఈ మకర రాశి వారికి ఏళ్ళనాడిసిన వెళ్ళిపోయింది కదా, మిగిలినవన్నీ కూడా అన్ని లాభాలు చేకూరాలి కదా అంటే మకర రాశి వారికి అన్ని విధాలా బాగానే ఉన్నది. కానీ ఇక్కడ ముఖ్యంగా అష్టమంలోకి వచ్చేటువంటి కుజుడు కొంతవరకు బాధాకరమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. షష్టమంలో ఉండేటువంటి గురుగ్రహం ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కువగా కష్టాలని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ద్వితీయంలో ఉండేటువంటి రాహువు, అష్టమంలో ఉండేటువంటి కేతువు, వీళ్ళు మాత్రం కొంతవరకు కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి తీసుకెళ్తూ ఉంటారు. మొండి ధైర్యం అంటాం, ఏదైతే అదైంది పర్లేదు అనుకునేటువంటి ఒక మొండి ధైర్యాన్ని ఇస్తారు. తద్వారా ఏమైనా సరే ఎట్టకేలకు అనుకున్న పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. అలాగే వివాహ వ్యవహారాలకు వస్తే ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. కానీ ముఖ్యంగా ఆడపిల్లల చేతిలో మగపిల్లలు, మగపిల్లల చేతిలో ఆడపిల్లలు మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు. ఎమోషనల్గా బాగా బాండింగ్ కుదిరిన తర్వాత, బంధం ఏర్పడిన తర్వాత ఏదో కారణంతో వాళ్ళు వీళ్ళు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు, విడిపోవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఆ విధమైనటువంటి వ్యవహారాలు కొంచెం జాగ్రత్తగా అవసరం. కానీ మకర రాశి వారికి ఈ సంవత్సరం గృహయోగం కూడా సంపూర్ణంగా ఉంటుంది నాన్న. వీళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, డబ్బులు లేవనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా ఏదో ఒక విధంగా వాళ్ళ చేతికి ధనం చేతికి అందడం, గృహయోగాలు కలగడం, గృహప్రవేశ యోగాలు మాత్రం తప్పనిసరిగా అధికంగా కనబడుతూ ఉంది. విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి పిల్లలకు కూడా 100లో 90% మందికి అనుకూలంగా ఉంటుంది. ఒక్క 10 మందికి మాత్రం 10% మందికి మాత్రం ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది. అలాగే సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి కూసింత నిరాశ మిగిలేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి వ్యవహారాలలో ఉండేటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి శత్రు బాధలు పెరుగుతాయి, నమ్మక ద్రోహాలు పెరుగుతాయి. వీళ్ళకి తప్పనిసరిగా మాకు ఈ సీటు వస్తుంది, మేము గెలుస్తాము, మాకు ఈ అధికారం మా చేతికి అందుతుంది అనుకునేటువంటి చివరి క్షణంలో కూడా వీళ్ళని దురదృష్టం వెంటాడుతూ పరీక్షిస్తూ చిట్ట చివరిలో ఏదో చిన్న ఆశతో ముందుకు వెళ్తారు. కానీ అంత పెద్ద చెప్పుకోదగ్గ విజయ సంకేతాలు మాత్రం ఎక్కడ కనపట్టలేదనే చెప్తాం మకర రాశి వారికి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కనబడుతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్న స్థాయికి, అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో సంపాదిస్తూ మంచి మంచి వ్యాపార దక్షత కలిగి నలుగురిలో ఎప్పుడూ లేనటువంటి ఒక గుర్తింపు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా భయానకంగా తయారవుతుంటుంది. దానివల్ల ఒత్తిడి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ముఖ్యంగా ఇంటి ఇల్లాలి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి. పిల్లలు కూడా మొండితనంతో ఉంటారు. వీళ్ళు చెప్పిన మాట వినక చెడు స్నేహాలు చేసుకుంటూ, చెడు అలవాట్లు చేసుకుంటూ, మాకు ప్రపంచంలో వాళ్ళకి తప్పితే ఎవరికి ఏం తెలియదు అనేటువంటి ఒక భావనతో ప్రవర్తించేటువంటి ప్రవర్తనతో కలిగి ఉంటారు. కాబట్టి పిల్లల్ని అలా అని చెప్పి గట్టిగా మందలిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రేమగా కూర్చోబెట్టి వాళ్ళని చెప్పేటువంటి విధంగా చెప్పడం అనేటువంటిది మంచిది. దండిస్తే మాత్రం తప్పనిసరిగా దండగ మీకే ఉంటుంది.
అంటే వాళ్ళ కోసం తిరగాల్సినటువంటి అన్ని దేశాలు తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా వీళ్ళే ఈ తల్లిదండ్రులకి ఉంటుంది. కాబట్టి మకర రాశిలో ఉండేటువంటి తల్లిదండ్రులైనా మకర రాశిలో ఉండేటువంటి పిల్లలనైనా సరే జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించి ఎక్కువ బాధలు పడేటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. చిన్న సమస్య ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూడటం, దినదినగండం నూరేళ్ళ ఆయుష్, చిలికి చిలికి గాలివాన అండం చదువుతాం కదా, చిన్న చిన్న చినుకు ప్రారంభమై పెద్ద గాలివానగా తయారవుతుంది. అలాగే చిన్న చిన్న సమస్యలే కానీ ఆ సమస్యలు కూడా పెద్దగా మారి దాదాపుగా కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు అవి కూడా వీరికి పెద్దగా అనుకూలంగా లేకపోవటం, ప్రతికూలంగా వీరికి తీర్పు రావటం, తద్వారా వీరికి మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి లోనవ్వడం అనేటువంటిది కూడా ఈ మకర రాశి వారికి తప్పనిసరిగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? ఆరోగ్యం కూడా సనగిలుతుంది నాన్న. ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటివి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మనం తినేటువంటి ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అంటే బీపీ, షుగరు, థైరాయిడ్ ఇట్లాంటివి ఏదైనా చిన్న చిన్న లక్షణాలు కనబడుతున్నా దానికి తగినట్టుగా చికిత్స తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా సూచించదగినటువంటి విషయం. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? వ్యవసాయ రంగం కూడా చాలా బాగుంటుంది నాన్న, పర్వాలేదు. అంటే మరీ ఏదో ఉన్నతమైనటువంటి లాభాలు వస్తాయని చెప్పను, పర్వాలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవసాయంలో కూడా పండ్ల తోటలు వేసేటువంటి వాళ్ళకి పెద్దగా ఎక్కువ నష్టాలు వస్తాయి. మిగిలిన ధాన్యాలు కానివ్వండి, తృణధాన్యాలు కానివ్వండి, ఇట్లాంటి పంటలు వేసేటువంటి వాళ్ళకి మాత్రం పర్వాలేదు, మంచిగా లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే కనబడుతుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? శని పరిశ్రమలో అవమానాల పాలవుతూ ఉంటారు ఎక్కువగా ఈ రాశిలో ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం. అంటే ఒకటేనన్న, మనకి సంబంధించినటువంటి వ్యవహారాల వరకు మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ పక్క వాళ్ళ వ్యవహారంలో ఎప్పుడైతే తల దూరుస్తామో తలనొప్పి తథ్యం. కాబట్టి అట్లాంటి సినీ పరిశ్రమలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అవార్డులు అట్లాంటివి అని చెప్పను, కానీ పర్వాలేదు అనిపిస్తుంది. అంటే జీవన విధానం గడవడానికి కావాల్సినటువంటి డబ్బు మాత్రమే లభిస్తుంది, కానీ అత్యధికమైనటువంటి ఉన్నత స్థానంలోకి వెళ్తారన్న గ్యారంటీ అయితే ఈ రాశి వారికి అయితే అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? తప్పనిసరిగా విదేశీ ప్రయాణం వాళ్ళకి మాత్రం చెప్పే కదా, 100లో 90% వెళ్తారు. ఒక 10% మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది, పర్వాలేదు అనిపిస్తుంది. వెళ్ళిన 90 మందిలో కూడా ఒక 60% సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. మిగిలిన 30 మంది ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంది. ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? ముఖ్యంగా నాన్న, ఈ మకర రాశి వారికి ఉండేటువంటి ఈ సింహంలో ఉండేటువంటి కుజకేతువులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా ప్రమాదాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి మంగళవారం కూడాను నవగ్రహాలలో కేతుగ్రహానికి ప్రీతికరమైనటువంటి ఉలవలు ఉంటాయి. ఉలవలు సోమవారం రోజు పొద్దున్నే తెచ్చిపెట్టుకొని నీళ్లలో నానబెట్టి మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసి కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి పెట్టి రావడం అనేటువంటిది గోమాతకి సమర్పిస్తే తప్పనిసరిగా ఉండేటువంటి దోషాలు పోతాయి. అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడాను సానుకూలంగా మారడానికి అవకాశం కనబడుతుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.